దాకా మనందరం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఈ పారిశ్రామిక రంగాల్లో ఈ ప్రపంచంలో డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మాకు ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాం లేకపోతే సెకండ్ ర్యాంక్లో ఉన్నామని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి అదనంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తన చర్యల ద్వారా నిరూపిస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఎందుకంటే ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ మన రాష్ట్ర ప్రభుత్వంతో 12/11/2024 MOU సైన్ చేసింది. అంటే ఎన్ని రోజులు? కేవలం నెల 10 రోజులు మాత్రమే, నెల 15 రోజులు. నెల 15 రోజుల లోపలే వారికి కావాల్సిన భూములు కేటాయించమని చెప్పేసి, కేటాయించగానే అడ్వాన్స్ పొజిషన్ కూడా మాకు ఇచ్చేయండి అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అది కూడా ఏమిటి? రాష్ట్రంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్, అది కూడా కొనుక్కోవడానికి కాదు, 15,000 రూపాయలు పర్ ఎకర్ లీజ్ చొప్పున రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ని కేటాయించి అడ్వాన్స్ పొజిషన్ ఇవ్వమని చెప్పేసి ప్రతిపాదించడం జరిగింది. అంతేకాకుండా ఈ వేస్ట్ ల్యాండ్స్ సరిపోకపోతే రైతుల దగ్గర నుంచి వారే పర్ ఎకర్ 30,000 రూపాయలు లీజ్ చెల్లించి రైతులకి ఆ భూమిని వారు సేకరించుకుంటారు. అంటే 11,000 టన్నుల CBG తయారు, అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేయడానికి కావాల్సిన భూముల్ని, అంటే నేపియర్ గ్యాస్ ఇదంతా కూడా పెంచాలి, గ్రాస్. దానికోసం కావాల్సిన భూముల్ని మన దగ్గర ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వేస్ట్ ల్యాండ్స్ని వాళ్ళకి 15,000 రూపాయలు, అదేవిధంగా వారు సొంతంగా సమకూర్చుకునే రైతుల భూములకి 30,000 రూపాయలు వారు చెల్లిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అంటే వారు ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తానికి ఈ ల్యాండ్స్ అన్ని కూడా సమకూరకపోతే యూనిట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ ప్రతిపాదనని ఆమోదించారని కూడా మనం చేస్తా ఉన్నాం. వాస్తవానికైతే వాళ్ళు 800 యూనిట్లకి ముందుకు వచ్చారు. ఫస్ట్ ఫేజ్లో 500 యూనిట్లు పెట్టబోతున్నారని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. అడ్వాన్స్ పొజిషన్ అంటే ఇప్పుడు ఆ యూనిట్ పెడతానికి 1 సంవత్సరం అయిందనుకోండి, దానికి కావాల్సిన నేపియర్ గ్యాస్ని విత్తనం వేసి మళ్ళీ దాన్ని పెంచడానికి కూడా 4-5 నెలలు టైం పట్టొచ్చు కదా. అంటే యూనిట్ రెడీ అయిపోయేసరికి వారికి కావాల్సిన నేపియర్ గ్యాస్ ముడిసరికి ఏదైతే ఉందో అది తయారు చేసుకోవడానికి కావాల్సిన, అంటే మన దగ్గర ఎక్కడెక్కడైతే కేటాయించగలిగిన వేస్ట్ ల్యాండ్స్ ఉంటాయో, దీనికి ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉంటాయి కదా వేస్ట్ ల్యాండ్స్, వాటిని ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. కాదు, అన్ని చోట్ల రాయలసీమలో ఉన్నాయి, అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఉన్నాయి. కోస్టల్ జిల్లాలో వేస్ట్ ల్యాండ్స్ ఎక్కడ ఉంటాయి? కోస్టల్ జిల్లాలో వేస్ట్ ల్యాండ్స్ పెద్దగా ఉండవు కదా. లేదండి, 5 lakhs acres కాదు, ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు. అదేవిధంగా చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం జంగాలపల్లి గ్రామంలో LPM నెంబర్ 1435లో 40 acres భూమిని IR బెటాలియన్ స్థాపనకు హోంశాఖకు ఉచితంగా బదిలీ చేయడానికి చేసిన ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం నడింపాలెం గ్రామంలో 100 పడకల ESI ఆసుపత్రి మరియు స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం కోసం సర్వే నెంబర్ 110/2లో 6.35 ఎకరాల భూమిని బదలాయించేందుకు ESI హాస్పిటల్ న్యూఢిల్లీ వారికి డైరెక్టర్ జనరల్ ESI హాస్పిటల్ న్యూఢిల్లీ వారికి బదలాయించేందుకు చేసిన ప్రతిపాదన కూడా మంత్రిమండలి ఆమోదించింది. గత ప్రభుత్వం GOMS నెంబర్ 18/29/2020 జియో ద్వారా అంతకుముందు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం కేటాయించిన 2 ఎకరాలని రద్దు చేసింది. అంటే ఇది ఎంత ఆశ్చర్యకరం అంటే ఎంత దిగజారిన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోబడేవో ఒకసారి ఆలోచన చేస్తే, అదే గత ప్రభుత్వం వివిధ పార్టీలకి భూములు కేటాయించింది, ఆ పార్టీతో పాటు తెలుగుదేశం లేకపోతే ఇంకా ఇతర పార్టీలు కూడా. ఆ కేటాయింపులో కూడా గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసిన విధానాలనే కొనసాగించింది. కానీ ఈ తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాలో ఇచ్చిన భూమిని మాత్రం కేవలం కక్ష కారణంతో
అది రద్దు చేసిందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను. ఎందుకంటే ఒకవేళ విధానాలు మార్చుకుని రద్దు చేస్తే వేరు, ఇక ముందు ఎవరికి ఆ విధానాలని అనుసరించి కేటాయించకపోయినా ఆలోచన చేయొచ్చు. కానీ ఏదైతే అంతకు ముందు ప్రభుత్వం విధానాన్ని తీసుకొచ్చిందో అదే విధానంలో అన్ని పార్టీలకి తమ పార్టీకి కూడా భూములు కేటాయించుకుని ఆఫీసు కట్టుకుంది, కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం రద్దు చేసింది. దాన్ని మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇవ్వటానికి లీజ్ ప్రాతిపదికన ఇవ్వటానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి అసెంబ్లీ 2 acres లీజ్ ఎన్ని సంవత్సరాలు నేను మీకు తెలియజేస్తాను. అదేవిధంగా ఇంకా రాష్ట్రంలో 3 ప్రాజెక్ట్స్ కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు లభించే కొన్ని 3 ఇండస్ట్రీస్ని చేసిన ప్రతిపాదన ఏదైతే SIBP స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ ఏదైతే ప్రతిపాదించిందో వాటిని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము.